Hello everyone, how are you all? I hope you are doing well. Welcome to my YouTube channel Syntax Solver. Let's discuss another interesting video about lead code problems. సో మన లీడ్ కోడ్ టాప్ 150 ఇంటర్వ్యూ ఛాలెంజెస్లో ఈరోజు డే 20. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 19, రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లిస్ట్. సో మన ఛానల్కి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ ఇంకా ఏదన్నా కోడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో ఇంకా ప్రీవియస్ వీడియోలు డే 1 నుంచి డే 19 వరకు ఎవరైనా చూడకంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా కోర్సెస్కి కానీ ఇంటర్న్షిప్స్కి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే సో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లోకి వెళ్ళేసి ఎన్రోల్ అయితే మీకు మీరు కూడా మంచి కోర్సెస్ అని చేసేసి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో మంచి రెజ్యూమ్ ఉంటే మీకు మంచి జాబ్ అనేది గెటింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా ఉండాలి మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే. సో ఇంకెందుకు లేటు అండ్ ఇక్కడ ప్రాబ్లంలోకి వెళ్తామా. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లిస్ట్. సో ఇచ్చిన ప్రాబ్లంలో లైక్ ఏమిచ్చారు ఇక్కడ, గివెన్ ది హెడ్ ఆఫ్ ఏ లింక్ లిస్ట్, రిమూవ్ ది nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అండ్ రిటర్న్ ఇట్స్ హెడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా నోడ్ ఫార్మాట్లో. లైక్ ఏమన్నారు, ఎండ్ నుండి సెకండ్ నోడ్ వరకు లైక్ 1 2 3 4 5 అంటే n ఈక్వల్ టు 2 అంటే ఎండ్ నుండి సెకండ్ నోడ్ లైక్ 1 2 3 4th అనేది సెలెక్ట్ విత్ 5th నెక్స్ట్ 5th రిమూవ్ ఏం చేయాలి, 4ని రిమూవ్ చేయాలి. ఫైనల్ ఏం రావాలా 1 2 3 5. సో వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎండ్ నుండి nth నోడ్ని రిమూవ్ చేసి అండ్ లింక్ లిస్ట్ హెడ్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఒక నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు సింపుల్గా అర్థమవుతుంది. లైక్ వెయిట్ ఎ సెకండ్. సి ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 1 2 3 4 5 అన్నారు. ఈ నోట్స్ ఇచ్చారు లైక్ n ఈక్వల్ టు 2 అనుకోవాలి. 2 అంటే ఇప్పుడు ఏదైతే ఎండ్ నుండి సెకండ్ నోడ్ తీసుకుంటాం లైక్ 1 2 3 4th అనేది సెలెక్టెడ్ నోడు అండ్ 5th 5. ఇప్పుడు ఏం చేయాలి, 4ని రిమూవ్ చేయాలి. రిమూవ్ 4 అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్ ఏమొస్తుంది మనకు 1 2 3 5. అవుట్పుట్ అనేది ఇలా రావాలి. లైక్ ఇన్ కేస్ హెడ్ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, n ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నామంటే సో ఎంప్టీ లిస్ట్ అనేది రావాలి. అండ్ హెడ్ ఈక్వల్స్ టు 1 2 లైక్ n ఈక్వల్ టు 1 అనుకో, లైక్ ఇలా ఇక్కడ ఫస్ట్ 1 అవుట్పుట్ అనేది 1 అనేది రావాలి, అంటే 2 అనేది రిమూవ్ అవ్వాలి. సో ఆ బేస్లో అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్ అనేది చెప్తాను మీకు. సో అప్పుడు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. లైక్ ఇక్కడ ఏదైతే ఒక క్వశ్చన్ అన్నారు కదా, షార్ట్ కట్ వెళ్ళే ముందు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏదైతే ఎండ్ నుండి nth నోడ్ని రిమూవ్ చేసి అండ్ లింక్ లిస్ట్ హెడ్ రిటర్న్ చేయాలి. లైక్ ఇది మన క్వశ్చన్ అనేది. ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే లైక్ నార్మల్గా ఫస్ట్ లిస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ట్రావర్స్ అనేది చేయొచ్చు. సో బట్ క్వశ్చన్లో ఫాలో అప్, కెన్ యూ డూ ఇట్ ఇన్ 1 పాస్. సో ఆన్సర్ వచ్చేసి 2 పాయింటర్స్తోని మనకు పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు షార్ట్ కట్ వచ్చేసి ఇక్కడ రాస్తాను నేను. నార్మల్గా ఫస్ట్ లిస్ట్ లెంత్ ఏదైతే ఇక్కడ ఇచ్చారు కదా ఆ లిస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ట్రావర్స్ చేయొచ్చు. సో ఇక్కడ బట్ క్వశ్చన్లో ఏమన్నా మనము
లో ఫాలో అప్, కెన్ యూ డూ ఇట్ ఇన్ పాస్. ఇలా ఏదైతే క్వశ్చన్లో ఫాలో అప్, కెన్ యూ డూ ఇట్ ఇన్ వన్ పాస్. సో ఈ బేస్లో లైక్ ఆన్సర్ వచ్చేసి మనం ఏం చేస్తాము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 పాయింటర్స్ వేలో, లైక్ 2 పాయింటర్స్ ఇలా. ఇప్పుడు 1 ఇచ్చిన దానికి 2 3 4 5. సో ఇప్పుడు వచ్చిన దానికి వెరీ ఇక్కడ స్లో, ఇక్కడ ఏదైతే ఉంది కదా ఈ 1 అనేది వెరీ స్లో ఫార్మాట్ కాబట్టి లైక్ స్లో అనుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి 1 దగ్గర ఫాస్ట్ అనుకుందాం. ఇక్కడ స్లో అండ్ ఫాస్ట్ మెథడ్లో సో ఫస్ట్ పాస్ట్ని n స్టెప్స్ ఫార్వర్డ్ అనేది మూవ్ చేయాలి. లైక్ ఎలా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పాస్ట్ని n స్టెప్స్ ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ ఒక మెథడ్ వచ్చేసి ఫాస్ట్ వచ్చేసి కూడా మూవ్ అవ్వాలి అండ్ స్లో కూడా మూవ్ అవ్వాలి. లైక్ ఎలా అంటే ఫాస్ట్ అనేది ఎండ్కి రీచ్ అయ్యే టైంకి స్లో ఎగ్జాక్ట్లీ రిమూవ్ చేయాల్సిన నోడు ప్రీవియస్ పొజిషన్లో ఉంటుంది. సో ఆ బేస్లో ఏదైతే ఫాస్ట్ ఎండ్కి రీచ్ అయ్యే టైంకి స్లో ఎగ్జాక్ట్లీ రిమూవ్ చేయాల్సిన నోడ్ ప్రీవియస్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ 1 గోల్డెన్ రూల్ అనేది చెప్తాను. సో ఇది ఇంకా మీకు యూస్ఫుల్ అవుతుంది. పాస్ట్కి n స్టెప్ గ్యాప్ క్రియేట్ చేసి సో 2 పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో 2 పాయింటర్స్ని యాడ్ చేసి మూవ్ చేయాలి. లైక్ స్లో అనేది నెక్స్ట్ నోడ్ నుంచి సో అనేది నెక్స్ట్ నుంచి రిమూవ్ చేయాలి. సో అది మనకు సో ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే మనకు నేను యూజ్ చేసే గోల్డెన్ రూల్ వచ్చేసి లైక్ ఏదైతే ఫాస్ట్ ఏదైతే మనం తీసుకున్నాం కదా ఫాస్ట్కి n స్టెప్ ఏదైతే ఉందో n స్టెప్ని ఏం చేస్తాం, గ్యాప్ క్రియేట్ చేస్తాం. గ్యాప్ క్రియేట్ చేయాలి. లైక్ దెన్ ఏదైతే 2 పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పాయింటర్స్ని యాడ్ చేసి మూవ్ చేయాలి. లైక్ కలిసి మామూలుగా అంటే యాడ్ చేసి స్లో అనేది నెక్స్ట్ ని రిమూవ్ చేయాలి. ఏదైతే స్లో ఉందనుకో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ లైన్స్ ఏంటంటే లైక్ డమ్మీ నోడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక డమ్మీ నోడ్ తీసుకొని సో డమ్మీ నోడ్ ఎందుకు తీసుకోవాలంటే హెడ్ నోడ్ ఇట్ సెల్ఫ్ అంటే రిమూవ్ చేయాల్సి వస్తే సో ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో అందుకు మనం ఒక డమ్మీ నోడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ లైన్స్ లైక్ ఒక డమ్మీ నోడ్ అనేది ఎలా తీసుకుంటామంటే డమ్మీ నోడ్ అని సో డమ్మీ ఈక్వల్ టు డమ్మీ వేరియబుల్లో ఒక లాజిక్లో ఒక అల్గారిథం వైజ్గా చెప్తే నేను డమ్మీ నోడ్ లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఉందో దానికి డమ్మీ నోడ్ తీసేసుకొని డమ్మీ ఈక్వల్స్ టు డమ్మీ డాట్ నెక్స్ట్ ఏదైతే నోడ్ ఉంది కదా అదేమవుతుంది హెడ్ నోడ్ అవుతుంది. సో ఈ బేస్లో వై ఎందుకు తీసుకుంటాం అనే క్వశ్చన్ మీరు రైజ్ చేయొచ్చు. లైక్ హెడ్ నోడ్ ఇట్ సెల్ఫ్ రిమూవ్ చేయాల్సి వస్తే సో ప్రాబ్లం ఈజీ అవుతుంది. లైక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఏమన్నా హెడ్ నోడ్ 1 2 3 4 5 సో ఇప్పుడు ఒకవేళ రిమూవ్ చేయాల్సి వచ్చింది అనుకో సో 4ని రిమూవ్ చేసినాం. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 1 2 3 5 వచ్చింది. సో ఇది మన ఆన్సర్. సో అందుకు హెడ్ నోట్ని హెడ్ సెల్ఫ్ రిమూవ్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. సో ఆ బేసిక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ 1 2
1 2 ఈ బేస్లో తీసుకుంటే n ఈక్వల్స్ టు 2 అనుకుంటాను నేను. సో n ఈక్వల్స్ 2 అయితే రిమూవ్ 1 అవుతుంది, 1 రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ డమ్మీ ఏంటి, ఇక్కడ డమ్మీ ఏదైతే ఉందో డమ్మీ ఈక్వల్ టు 1 ఇక్కడ 1 2. సో నౌ ఏదైతే స్లో డాట్ నెక్స్ట్ అనేది ఉంది కదా, సో దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఈ బేస్ అనమాట. సో ఇక్కడ ఫాస్ట్ మూవ్ ఎలా అవ్వాలి, లైక్ ఫాస్ట్ మూవ్ ఎలా అవ్వాలంటే ఇదే ఫాస్ట్ పాయింటర్ని ఎన్ పొజిషన్స్ ఏవైతే ఫార్వర్డ్ మూవ్ చేయాలి. లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎలా చేస్తాము, ఇక్కడ ఫాస్ట్ మూవ్ అనేది ఒక అండర్ స్కోర్ ఇచ్చేసి లైక్ ఫాస్ట్ పాయింటర్ వైజ్గా ఎన్ పొజిషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకుని సో మూవ్ చేస్తాము. సో దానికి ఏం చేస్తాం, ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. లైక్ ఇక్కడ ఏదైతే పాస్ట్ ఉంది కదా ఆ పాస్ట్ని పాస్ట్ డాట్ ఎన్ విత్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోట్కి మూవ్ చేస్తాం కదా. లైక్ మీనింగ్ ఏంటంటే లైక్ పాస్ట్ పాయింటర్ ని ఎన్ పొజిషన్స్ ఫార్వర్డ్ మూవ్ చేయాలి, అంటే మూవ్ టుగెదర్. అంటే నెక్స్ట్ ఏం చేస్తాం, మూవ్ టుగెదర్గా మూవ్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు వైల్ ఒక వైల్ తీసుకొని ఏదైతే పాస్ట్ నోడ్ని నెక్స్ట్ నోడ్తో యాడ్ ఇక్కడ సెట్ చేసి ఇందులో ఏదైతే స్లో నోడ్ ఉంది కదా స్లో నోడ్ ఈక్వల్స్ టు స్లో డాట్ నెక్స్ట్ అనమాట. విత్ ఒకవేళ ఫాస్ట్ అయితే ఫాస్ట్ నోడ్ ఈక్వల్స్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఆ బేస్ లైక్ ఫాస్ట్ ఎండ్ దగ్గరకి ఏదైతే వచ్చినప్పుడు స్లో టార్గెట్ నోడ్ అనేది ప్రీవియస్ దగ్గరగా ఉంటుంది. సో అందుకు మనం ఏదైతే నెక్స్ట్ రిమూవ్ చేయాలనుకో లైక్ స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్. సో ఆ బేస్లో ఇది యాక్చువల్ డిలీషన్ ప్రాబ్లం. సో మనకి ఇచ్చిన లింక్ లిస్ట్ మెథడ్ చూస్తే మీకు డిలీషన్స్లో లైక్ స్టాక్స్ కానీ సో ఆ మెథడ్ అనేది చూస్తే మీకు ఈజీగా మనకు డిఎస్సికి రిలేటెడ్ అనేది ఈజీ అవుతుంది. లైక్ ఏదైతే పాస్ట్ ఎండ్ దగ్గర ఉంది కదా సో ఎండ్ దగ్గరకి వచ్చినప్పుడు స్లో టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ నోడ్ ప్రీవియస్ దగ్గర ఉంటుంది. లైక్ ఇక్కడ రిమూవ్ విత్ ఎలా రిమూవ్ చేయాలంటే లైక్ స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ లైక్ స్లో డాట్ నెక్స్ట్. ఈ బేస్లో మనము ఇది మనకు యాక్చువల్ డిలీషన్ మెథడ్. ఎలాగైతే ఇప్పుడు మనము అక్కడ 1 2 3 4 5లో 4ని డిలీట్ చేశారు కదా సో అలాగే ఇది మనకు యాక్చువల్ డిలీషన్ మెథడ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఇక్కడ మనం ఇది తీసుకున్నాం కదా 1 2 3 4 5 ఈ బేస్లో. సో ఎలా లైక్ ఇక్కడ 2 అనేది వెరీ స్లో అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది స్లో మెథడ్ ఇక్కడ యూజ్ చేసుకొని దెన్ ఎన్ ఈక్వల్స్ టు 2 కాబట్టి నేను ఇక్కడ ఇచ్చిన ఎన్ బేస్ వాల్యూ నుంచి స్లో అనేది తీసుకుని దెన్ ఎలా తీసుకున్నాను స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ ఈ బేస్లో తీసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 3 and 5 వస్తుంది. సో ఏమవుతుంది ఆ 4 లిస్ట్ నుండి రిమూవ్ అవుతుంది ఏదైతే దాని మిడిల్లో ఉందో సో ఏదైతే ప్రీవియస్ లైక్ అలా అంటే 4 లిస్ట్ నుండి రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక డ్రై రన్ ఫార్మాట్ అనేది చూసుకుంటే ఈ డ్రై రన్ అనేది ఎలా ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఎలా అవుట్పుట్ అనేది వస్తుంది మనకు లాజిక్ బిల్డింగ్ అనేది ఇక్కడ నేను చెప్తాను ఎలా అనేది క్విక్ డ్రై రన్ అంటారు. సో నేను యూజ్ చేసే లాంగ్వేజెస్లో సో క్విక్ డ్రై రన్ అంటే సో లైక్ అల్గారిథం బేస్లోనే ఉంటుంది ఇది కూడా. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇన్పుట్ అనేది వస్తుంది, ఒక ఇన్పుట్ తీసుకుంటే లైక్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు హెడ్ ఈక్వల్స్ టు సో 1 2 3 4 5 అని ఇచ్చారు. ఇదే కాపీ చేసుకుంటాను. లైక్ ఇచ్చిన దానికి హెడ్ ఈక్వల్ టు 1 = 5 అండ్ n = 2 ఈ బేస్లో. లైక్ డమ్మీ ఏమొస్తుంది ఇక్కడ డమ్మీ విత్
డమ్మీ 1 2 3 4 5 ఈ బేస్లో. మళ్ళీ ఇనిషియల్ ఏమొస్తాయి, ఇనిషియల్లీ స్లో అనేది డమ్మీ, ఫాస్ట్ అనేది కూడా డమ్మీనే. సో ఇక్కడ ఏదైతే ఫాస్ట్ 2 స్టెప్స్ లైక్ ఫాస్ట్ అనేది 2, లైక్ ఫాస్ట్ 2 స్టెప్స్ తీసుకుంటే లైక్ n ఈక్వల్స్ టు 2 అనమాట. లైక్ ఏదైతే ఫాస్ట్ ఉంది కదా దాన్ని ఏమనుకుంటాను 2 అనుకుంటా. ఈ బేస్ లైక్ నౌ గ్యాప్ ఈక్వల్ టు 2, సో దెన్ both move together, so now gap will be 2, then both move together. అంటే ఈవెన్చువల్లీ లైక్ ఎలా అంటే, సో ఇక్కడ మనకు డమ్మీ నోడ్ అనేది ఇచ్చారు కదా, సో డమ్మీ నోడ్లో నుంచి 1 2 3 4 5 అంటే స్లో, వెరీ స్లో కాబట్టి లైక్ డమ్మీ నోడ్ అనేది స్లో. సో స్లో ఈక్వల్ టు 3 అంటే స్లో, నెక్స్ట్ నోడ్ ఏంది 4, సో ఆ నెక్స్ట్ నోడ్కి ఏదైతే 3 4 3:4 లైక్ 3:5లో, సో ఫైనల్ ఏమొస్తుంది 1 2 3 5. సో ఇది మన ఆన్సర్. లైక్ ఎలా అంటే ఇక్కడ డమ్మీ అనుకోండి, ఇక్కడ చూస్తే డమ్మీ ఇక్కడ 1 2 3 4 5 ఈ బేస్లో ఇది వెరీ స్లో. ఇప్పుడు ఏమవుతుంది, స్లో ఈక్వల్ టు 3 అవుతుంది. సో కాబట్టి స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 4, దెన్ రిమూవ్ 4 విల్ బి రిమూవ్. లైక్ ఇప్పుడు దెన్ ఏం రావాలి, ఇక్కడ 3:5 రావాలి. సో ఫైనల్ ఏం రావాలి ఇక్కడ ఆన్సరు 1 2 3 దెన్ 5. ఈ బేస్లో. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇచ్చిన 1 2 3 5 అనేది ఫైనల్ ఆన్సరు. సో ఇంకా మనకు ఇచ్చిన లాజిక్లో ఫాలో చేసి మనము కోడింగ్లోకి వెళ్తే ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకి ఇచ్చిన బేస్లో ఒక క్లాస్ అండ్ ఫంక్షన్ అనేది ఇచ్చారు. సో యాజ్ పర్ ది లీడ్ కోడ్ స్టాండర్డ్ సిస్టమ్ ప్రకారం ఒక క్లాస్ అండ్ సొల్యూషను, క్లాస్ నేమ్ అండ్ ఒక ఫంక్షన్లో రిమూవ్ ఎంత ఫార్ ఫ్రమ్ హెడ్ అని ఒక ఫంక్షన్ నేము, ఒక సెల్ఫ్ కీవర్డ్ అండ్ హెడ్ అనేది ఒక నోడ్ టైప్లో ఆప్షనల్ లిస్ట్ నోడ్, అంటే లిస్ట్ అనేది రిటర్న్ అవ్వడానికి ఏదైతే ఎన్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఏదైతే లిస్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి ఆ లిస్ట్ రిటర్న్ టైప్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో నేనేం చేస్తానంటే ఇక్కడ కామెంట్స్ వైజ్గా మీకు డీటెయిల్గా అర్థమయ్యేలాగా నేను కామెంట్ వైజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లాజిక్తో సహా. సో ఇక్కడ మనము ఫస్ట్ కామెంట్ రాసుకుంటే ఎలా ఇక్కడ చేస్తామంటే, సో హెడ్ నోడ్ని రిమూవ్ చేయాల్సిన ఏదైతే కేసు ఉంటుందో, సో లైక్ దానికోసం డమ్మీ నోడ్ని క్రియేట్ చేస్తున్నాం. సో నేను చెప్పాను కదా మన లాజిక్ ఎక్స్ప్లెనేషన్లో, సో ఫస్ట్ ఒక డమ్మీ నోడ్ని క్రియేట్ చేసుకుంటామని. సో ఏదైతే హెడ్ నోడ్ రిమూవ్ చేయాల్సిన కేస్ కోసం, సో ఒక డమ్మీ నోడ్ ఏదైతే ఉంది కదా, లైక్ డమ్మీ నోడ్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి ఏం చేస్తాం మనము, డమ్మీ ఈక్వల్ టు ఏదైతే లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అంటే ఇప్పుడు ఏం చేయాలి, డమ్మీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్, ఏదైతే నోడ్ ఉంది కదా దాన్ని ఇలా మనం పిలుస్తాం. సో ఇప్పుడు ఏదైతే 2 పాయింటర్స్ని డమ్మీ నోడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేస్తాము, స్లో అండ్ ఫాస్ట్ ఆ బేస్లో. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో 2 పాయింటర్స్, సో మనం లాజిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో 2 పాయింటర్స్ని డమ్మీ నోడ్ ఏదైతే ఉంది కదా డమ్మీ నోడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్వశ్చన్స్ మనం కాన్సన్ట్రేషన్తో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సాల్వ్ చేస్తే ఈజీగా అవుతుంది. సో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, స్లో ఈక్వల్ టు డమ్మీ ఏదైతే ఉంది కదా అందులో స్టోర్ చేయాలి, అండ్ ఫాస్ట్ కూడా సేమ్ డమ్మీలోనే స్టోర్ చేయాలి.
సో నెక్స్ట్ ఏం చేస్తాము మనము ఏదైతే పాస్ట్ పాయింటర్ని ఎన్ స్టెప్స్ అనేది ముందుకు మూవ్ చేయాలి. సో ఎన్ స్టెప్స్ ఎలా మూవ్ చేయాలి, ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అక్కడ లాజిక్లో. సో ఇక్కడ పాస్ట్ ఏదైతే ఫాస్ట్ లాస్ట్ ఉంటుంది కదా, లాస్ట్ నోడ్కి రీచ్ సారీ ఇక్కడైతే పాస్ట్ పాయింటర్, ఇక్కడ పాస్ట్ పాయింటర్ని ఎన్ స్టెప్స్ ముందుకు మూవ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాము, ఒక ఫర్ లూప్ తీసుకొని ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. సో ఈ బేస్లో సో ఏమవుతుంది, లాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సో ఈ బేస్ అనేది ఇక్కడ అలొకేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఒక వైల్ లూప్ అనేది తీసుకుంటాం. లైక్ ఎందుకు వైల్ లూప్ తీసుకుంటాం, ఇక్కడ ఏదైతే పాస్ట్ అనేది లాస్ట్ నోడ్కి రీచ్ అయ్యే వరకు సో 2 పాయింటర్స్ని మూవ్ చేస్తున్నాం. సో అందుకు సో నెక్స్ట్ ఏం చేయాలి, స్లో పాయింటర్ని 1 స్టెప్ ముందుకు మూవ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో బికాస్ సో అందుకు ఒక వైల్ లూప్ అనేది తీసుకుంటే బెస్ట్. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ నోడ్కి రీచ్ అయ్యే వరకు ఏదైతే 2 పాయింటర్స్ని మూవ్ చేస్తున్నాం. లైక్ ఇలా సో ఒక వైల్ లూప్ తీసుకొని వైల్ పాస్ట్ డాట్ నెక్స్ట్ ఇలా తీసుకొని లైక్ ఏదైతే స్లో పాయింటర్ని 1 స్టెప్ ముందుకు మూవ్ చేస్తున్నాం కాబట్టి లైక్ ఏదైతే స్లో పాయింటర్ని 1 స్టెప్ ముందుకు మూవ్ చేస్తున్నాం. ఎలా, స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ ఈ బేస్లో. నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏం చేస్తాం, స్లో పాయింటర్ని 1 స్టెప్ ముందుకు మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ విత్ పాస్ట్ పాయింటర్ని కూడా 1 స్టెప్ అనేది ముందుకు అంటే మూవ్ చేయాలి, అంటే నెక్స్ట్ నోడ్కి ఏదైతే పాస్ట్ పాయింటర్ని కూడా 1 స్టెప్ ముందుకు మూవ్ చేస్తున్నాం. లైక్ పాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ ఏదైతే స్లో నెక్స్ట్ నోడ్కి స్కిప్ చేయాలి. స్కిప్ చేసేసి టార్గెట్ నోడ్కి రిమూవ్ చేస్తున్నాం. సో ఆ బేస్లో ఏం చేయాలి, సో దీనికి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ స్లో నెక్స్ట్ నోడ్కి ఏదైతే స్లో నోడ్ ఉందో స్లో నెక్స్ట్ నోడ్కి స్కిప్ చేసి ఏదైతే టార్గెట్ నోడ్ని రిమూవ్ చేస్తున్నాం. లైక్ ఎలా, స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు అంటే రిమూవ్ చేస్తున్నాం అంటే డిలీషన్ మెథడ్ యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డిలీషన్ మెథడ్. సో ఇలా లైక్ మనం ఇక్కడ యూజ్ చేసాం కదా డిలీషన్ మెథడ్, ఈ మెథడ్. సో ఈ మెథడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇదైతే స్లో డాట్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, ఏదైతే ఇచ్చిన దాన్ని రిటర్న్ చేయాలి. ఏదైతే డమ్మీ నెక్స్ట్లో ఉన్న యాక్చువల్ హెడ్ని రిటర్న్ చేస్తున్నాం. అయితే ఇది డమ్మీ నెక్స్ట్లో ఉన్న యాక్చువల్ హెడ్ని రిటర్న్ చేస్తాం. ఎలా, రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసేసి డమ్మీ డాట్ నెక్స్ట్ అనమాట. సో ఈ బేస్లో సో ఇది మన లాజిక్ వచ్చేసి. వన్స్ డీటెయిల్గా మనము హైలైట్ చూసుకుంటే హెడ్ నోడ్ని ఫస్ట్ ఏం చేస్తాం, రిమూవ్ చేయాల్సిన కేసు కోసం డమ్మీ నోడ్ని క్రియేట్ చేస్తాం. లైక్ డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అండ్ డమ్మీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏదైతే 2 పాయింటర్స్ని డమ్మీ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో నేనేం చేశాను, దానికి స్లో ఈక్వల్ టు డమ్మీ అని అండ్ ఫాస్ట్ ఈక్వల్ టు డమ్మీలో ఇక్కడ ఈక్వల్ టు ఫాస్ట్ ఈక్వల్ టు డమ్మీ. సో ఫాస్ట్ పాయింటర్ని ఎన్ స్టెప్స్ ముందుకు మూవ్ చేయాలి కాబట్టి ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. సో ఈ బేస్లో ఫాస్ట్ ఈక్వల్ టు ఏదైతే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నోడ్కి ఏదైతే ఫాస్ట్ లాస్ట్కి ఏదైతే రీచ్ అయ్యే వరకు 2 పాయింటర్స్ని మూవ్ చేస్తున్నాం కాబట్టి వైల్ లూప్ తీసుకున్నాను. సో ఫర్ వైల్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్
తీసేసుకొని లైక్ ఇక్కడ స్లో పాయింటర్ని 1 స్టెప్ ముందుకు అనేది మూవ్ చేస్తాను. అలానే ఫాస్ట్ పాయింటర్ని కూడా 1 స్టెప్ అనేది ముందుకు మూవ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక స్లో నోట్కి స్కిప్ చేసేసి టార్గెట్ని రిమూవ్ చేయాలి. ఇదైతే టార్గెట్ ఇచ్చారు కదా. సో నెక్స్ట్ ఏం చేస్తాను, డమ్మీ నోట్ నుంచి నెక్స్ట్లో ఉన్న యాక్చువల్ హెడ్ని రిటర్న్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది మన లాజిక్ వచ్చేసి. అండ్ వన్స్ క్లిక్ ది రన్ బటన్. See, all test cases are successfully passed and final submit. See, accepted. సో ఇది మనకు డే 20కి రిలేటెడ్ వీడియో. ఈరోజు మనం 2 పాయింటర్స్ టెక్నిక్స్ యూజ్ చేసేసి లింక్ లిస్ట్ నుండి nth నోడ్ ఫ్రమ్ ది ఎన్ని 1 పాస్లో రిమూవ్ చేసాం. లైక్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ డే 21లో మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.